ఇది ఉప్మా. ఇందులో నేను స్వీట్ కార్న్ వేసి అద్భుతంగా చేశాను. ఉప్మా అనగానే 2 బ్యాచ్‌లు ఉంటారండి. ఒక బ్యాచ్ ఏమో ఉప్మా ఎట్లా చేసినా సరే, పొడిగా చేసినా, మెత్తగా చేసినా, ఒక్కొక్కసారి పల్చగా చేసినా, మాడిపోయిన ఉప్మా అయినా చాలా ఇష్టంగా తింటారు నాలాగా. కాకపోతే ఎక్కువ వెజిటబుల్స్ ఏస్తే నాకంత ఇష్టం ఉండదు. బట్ ఉప్మా, ఐ లవ్ ఉప్మా. ఇంకొక బ్యాచ్ ఉంటుంది. అసలు ఎంత మంచిగా వండినా సరే ఉప్మా అనగానే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అసలు మస్తు మొత్తం చేంజ్ అయిపోతాయి. అసలు ఉప్మా అంటేనే నాకు నచ్చదు అంటారు. సో, ఉప్మా నచ్చే వాళ్ళకైనా, నచ్చని వాళ్ళకైనా నచ్చేలాగా చేసేదే ఈ ఉప్మా. ఉప్మా చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రాసెస్‌లో చేస్తే గనక సూపర్ ఉంటుంది. మీకు స్వీట్ కార్న్ నచ్చితే గనక ఈ ఉప్మా ఇంకా అద్దిరిపోయినట్టే అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. నావన్నీ సింపుల్‌గా ఉంటాయా? ఉండవా వంటలు? మీరు చెప్పండి. ఈజీగా చేసుకునేలాగా ఉంటాయా? ఉండయా? చెప్పండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది కదా! చెప్పండి. సో, మరి సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు గదండీ. ప్లీజ్ అండి. చాలామంది ఒక 60% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎనీహౌ కార్న్ ఉప్మా ఇప్పుడే లింక్ ఇచ్చేసాను. ఫాలో అయిపోండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్.